जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी। అవధానం తెలుగువారి ప్రత్యేకం. మన భారతీయ భాషలలో లేనటువంటి సౌందర్యము, సొగసులు, అపూర్వ ప్రక్రియలు తెలుగులో ఉండడమేనని మనం చెప్పుకోవచ్చు. వాటిలో అవధాన విద్య మొదటిది. రెండవది జంట కవిత్వం. ఇది కూడా తెలుగువారి ప్రత్యేకత. అవధాన విద్య తెలుగు భాషలో అత్యధిక ప్రచారం పొందడం చేత దీనిని ఆంధ్రుల సొత్తుగా చెప్పుకుంటున్నాం. ఆంధ్ర సాహితీ మాగాణములో పండిన పంట ఈ అవధానం. ఆవకాయ, గోంగూర ఆంధ్రులది అన్నట్లుగా అవధానం కూడా మనది అని సగర్వంగా చెప్పుకోవచ్చును. తెలుగు సాహిత్యంలో అవధాన విద్య 13వ శతాబ్ది చివరలో ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. ప్రప్రథమ శతావధాని కొలచెలమ మల్లినాథ సూరి. ఈయన కాళిదాసు రచనలకు వ్యాఖ్యానం రాసిన మల్లినాథ సూరి గారికి తాతగారు. రెండవ ప్రతాపరుద్ర చక్రవర్తి ఆస్థానంలో వెలుగొందినటువంటి సంస్థాన కవి. ఈయన ప్రతాపరుద్ర చక్రవర్తి చేత కనకాభిషేకం పొందినవాడు. వీరిని గురించి కొలచెల్లమ వారు అను శీర్షికను వేటూరి ప్రభాకర శాస్త్రి గారు రచించిన వ్యాసంలో వారిని గూర్చి చేసిన ప్రస్తావన ఇలా ఉంది. కులచలాన్వయాబ్దిందుర్మల్లినాథో మహాయశః శతావధాన విఖ్యాతో వీరరుద్రాభివర్షితః. 19వ శతాబ్దమునకు పూర్వము అవధానాలు చేసిన కవులు కొందరున్నారు. వారిలో పెద్దయామాత్యుడు, చరికొండ ధర్మన, రామరాజభూషణుడు, నెల్లూరి కాళహస్తి కవి, మరింగంటి సింగరాచార్యులు, మరింగంటి జగన్నాథ సూరి, హరిభట్టు, రేటూరి రంగరాజు, నెల్లూరి వీరరాఘవ కవి, మధురవాణి, రామభద్రాంబ, పసుపులేటి రంగాజమ్మ, కృష్ణాజమ్మ, శిష్టు కృష్ణమూర్తి, అకలంక కృష్ణకవి మొదలైన వారులున్నారు. వీళ్లలో కొందరు శతగంట కవనం చెప్పినారు. మరికొందరు శతలేఖిన్యవధానం చేసినారు. శతలేఖిన్యవధానంలో ధారణ ఉంటుంది, శతఘంట కవనంలో ధారణ ఉండదు అని సుప్రసిద్ధ ద్విశతావధాని డాక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్ గారు తమ పరిశోధన గ్రంథమైనటువంటి అవధాన విద్య ఆరంభ వికాసంలో తెలియచేశారు. పైన పేర్కొన్న కవులు అవధానాలు ఏ రకంగా చేసినారో, అష్టశతావధానాల నిర్వహణకు ఏ లక్షణాలు ఏర్పాటు చేసుకున్నారో స్పష్టంగా తెలియడం లేదు. 19వ శతాబ్దంలో విద్వన్ మాడభూషి వెంకటాచార్యులు గారు ఆధునిక అవధాన విద్యకు పితామహులుగా చెప్పబడుతున్నారు. వీరు మాత్రం సుస్పష్టమైన లక్షణాలను ఏర్పరిచి వారు అష్టావధానాలు, శతావధానాలు చేశారు. వారిని గురించి ప్రత్యేకంగా మరొక్క భాగంలో తెలియజేయబడుతుంది. అవధానం అంటే ధారణ పోషకయోః అనే ధాతువు నుండి అవధారణ పూర్వక ధారణ పోషకయో అనే ధాతువు నుండి అవధానం పుట్టింది. చిత్తైకాగ్ర్యమవధానం అంటే ఏకాగ్రత అని అర్థం. దీనిని ఇంగ్లీష్లో అటెన్షన్ అంటున్నారు. వేదావధానాలు. వేదం అధ్యయనం చేసిన వారు చేసే పని సంప్రదాయజ్ఞుల వల్ల వింటాం. వేదంలో ఘన, మాల, శిఖ ఇత్యాది భేదాలున్నాయని,
వాటికి సంబంధించిన అవధానాన్ని వారిలో తేరిన వారు చేసేటటువంటి ప్రక్రియ వేదావధానం. లోకంలో అలా చేసిన అవధానులను మనం వేదావధానులు అని పిలుస్తున్నాం. శుభావధానులు, రామావధానులు మొదలైనవి అలాంటి వాటికి ఉదాహరణలు. క్రమపూర్వకంగా వేదమంత్రాలను వర్ణాలను పాఠం చేసే 8 పద్ధతులు శైఖరీయ శాఖలో ఈ విధంగా చెప్పబడ్డాయి. జట, క్రమ, మాల, శిఖ, ధ్వజ, దండరతో గణః అనే 8 పాఠాలు చెప్పబడ్డాయి. ఈ పద్ధతులన్నీ చేసి చెప్పిన వారిని వేదావధానులు అంటున్నారు. వీళ్లలో కొందరు మంథనికి సంబంధించినటువంటి శ్రీ స్వయంభట్ల సీతారామ ఘనాపాటి గారు, శ్రీపాద సుబ్బావధాని గారిని పేర్కొనవచ్చు. ఇక అష్టశతావధానాలకు నిర్వచనాలను చెబితే మాడభూషి వెంకటాచార్యులు గారు కృష్ణా జిల్లా నూజివీడు సంస్థానంలో ఆస్థాని కవిగా విలసిల్లినటువంటి వీరు ప్రప్రథమంగా అష్టావధానాన్ని, శతావధానాన్ని చేసి వాటికి లక్షణాలు ఏర్పరిచారు. వారు చేసినటువంటి విధానాన్ని తిరుపతి వెంకట కవులు కూడా అనుసరించి అష్టశతావధానాల లక్షణాలను ఈ విధంగా రూపొందించారు. పౌరాణోక్తి కవిత్వ పుష్పగణనా న్యస్తాక్షరుల్ లౌక్య గంభీరోక్త్యంచిత కావ్యపాఠన కళా విద్భాచనముల్ ముదంబారంగా చతురంగ కేలనము ఈ అష్టప్రకారంబు ఒప్పారున్ శంకర ఏకకాలముననే అష్టావధానంబునన్. ఇందులో 8 ఏమిటి అంటే ఆకాశ పురాణం, కవిత్వం, పుష్పగణనం, వ్యస్తాక్షరి, అప్రస్తుత ప్రశంస, కావ్యపాఠం, శాస్త్రచర్చ, చదరంగము అనే 8 అంశాలు మాడభూషి వారు తిరుపతి వెంకట కవులు అష్టావధానాల్లో కనబడుతున్నాయి. తెలుగు సాహిత్యంలో అవధాన పదాన్ని ప్రయోగించిన కవులు కొందరున్నారు. ఆది కవి నన్నయ్య మొదలు పలువురు కవులు అవధానం అన్న పదమును తమ తమ గ్రంథాలలో ప్రయోగించారు. నన్నయ్య తన మహాభారత ఆంధ్రీకరణ భాగంలో దత్తావధానులై వినుండు అని, తిక్కన శాంతి పర్వంలో అవధానంబుతో అవధరింపుడు అని, ఎర్రాప్రగడ ఆరణ్య పర్వంలో అతులిత విష్ణుభక్తి మొదలుగా గల పద్యంలో అవధాన మొనర్పగా అనే పదాన్ని, పైడిమర్రి వెంకటపతి తన చిత్రాంగద కావ్యంలో వెంకటాద్రి రచించిన ఒక పద్యంలో తన అన్న కేశవన్న అవధాన కృతి గర్భ కవితాచ్ఛ సందర్భ కీర్తి ప్రజ్ఞుడు కేశవన్న అన్న పదంతో అవధాన పదం, శ్రీనాథ మహాకవి శివరాత్రి మహాత్మ్యంలో అష్టావధానముల క్రీడించువారు తెనాలి రామకృష్ణుడు ఉద్భటారాధ్య చరిత్రలో అవధానంబున నుండి శంకర కథా వాసక్తి భాసిల్లుచున్ అని, పుష్పగిరి తిమ్మన తన శతకత్రయ గద్యలో కవిత్వ విద్యావధాన కవి అని చెప్పుకొనుట ఈ రకంగా కొన్ని పదాలు మనకు కనిపిస్తున్నాయి. ఆధునిక కాలంలో ఇప్పుడు చేస్తున్న అష్టావధానాల్లో సహజంగా 8 అంశాలు కనిపిస్తాయి. సమస్య, వర్ణన, నిషేధాక్షరి, దత్తపది, అప్రస్తుత ప్రశంస, వ్యస్తాక్షరి, పురాణ పఠనం, ఆశువు, న్యస్తాక్షరి ఇలాంటివి కొన్ని అంశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ అవధానులకు వెసులుబాటు ఉంది. వారి ఇష్టమైన 8 అంశాలను వారు స్వీకరించే అవకాశం వారికి ఉంది. అష్టావధానాల్లో రకాలు చూస్తే ద్విగుణిత అష్టావధానం అంటే 16 మందితో చేసేది. త్రిగుణిత అష్టావధానం అంటే 24 మందితో చేసేది. 3 చతుర్గుణిత అష్టావధానం అంటే 32 మంది. దశగుణిత అష్టావధానం అంటే 80 మంది. షోడశగుణిత అష్టావధానం అంటే 128 మందితో చేసే పద్ధతి. ఇవి ఇప్పటి వరకు అష్టావధానంలో వచ్చినటువంటి ప్రయోగాలు. అవధానాల్లోని అంశాలు: వర్ణన, సమస్యాపూర్ణం, దత్తపది, నిషిద్ధాక్షరి, దీన్నే వివర్గాక్షరి, వ్యస్తాక్షరి, ఉద్దిష్టాక్షరి, నిర్దిష్టాక్షరి, ఇచ్ఛాంక శ్లోకం, నిషేధాక్షరి, శ్లోకాంధ్రీకరణం,
వ్యత్యస్త పాట, ఏకసంతాగ్రహణం, వృత్తమాలిక, లిఖితాక్షరి, నిర్దిష్ట భావానువాదం ఇలాంటివి ఉన్నాయి. సాహిత్యేతర సంబంధమైన అంశాలు ఉన్నాయి, ధారణా సహితాలు. సాహిత్యేతరమైనా కానీ ఇవి ధారణ పెట్టుకుంటారు. అవి ఏమిటి అంటే ఘంటాగణనం, పుష్పగణనం, నామ సమీకరణం, యాంత్రిక గణితం ఇలాంటివి. ఇక శతావధానంలో అత్యద్భుత శతావధానమని వెంకట రామకృష్ణ కవులు, వీరు పీఠాపురం సంస్థాన కవులు. శతావధానం పూర్తి కావడానికి సుమారు 16 గంటల సమయం పడుతుంది, 3 రోజులు సాగుతుంది. అంతకాలం ప్రభువులు కూర్చొని అవధానం తిలకించలేరు, పైగా వారికి విసుగు కలుగుతుందని భావించి ఈ సంగతి తెలుసుకున్న వెంకట రామకృష్ణ కవులు మేము 4 గంటల్లో శతావధానం పూర్తి చేస్తామని పీఠాపురం రాజావారికి ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారట. ఆ విజ్ఞాపన పత్రంలో వెంకట రామకృష్ణులు ఇలా రాశాడు: 4 గంటలు దివసమ్మునకున్ పనిసేయనెంతయున్ తాలిమితోడని శతవధానము 3 దినాలు పట్టు. ఈ కాలము లోపలన్ విసుగు కల్గును మీకును మాకుగాన భూపాలక ఆలకింపు ముఖ పద్ధతి చేసిన వారు మిత్తరిన్ అని ఆ పద్ధతి కొత్తగా చెప్పినారు. చేయుటకొక్క గంట, అది చెప్పిన చొప్పున దప్పకుండగా వ్రాయుటకొక్క గంట. అసరివారలలో అవధాన పండితి స్థేయతకొక్క గంట. అరుదించిన పెద్దలగా రమింపనుండు అరగంటయో వ్యవధి ఉండవలన్ ధరణీ పురందరా. రాజావారు ఆ విజ్ఞాపన పత్రాన్ని చూచి ఆ కవులను తమ సంస్థానానికి ఆహ్వానించి శతావధానం చేశారు. అది 13/3/1909 సాయంకాలం 3:45 నుండి 7:50 వరకు సాగింది. ఇక శతావధానం. శతావధానం సాధారణంగా సమస్య, దత్తపది, వర్ణన, అనువాదం అనే అంశాలతో సంస్కృతాంధ్ర భాషల్లో 19వ శతాబ్దం పూర్వార్థంలోనూ అవధానాలు నిర్వహించారు. కానీ 20వ శతాబ్దం ఉత్తరార్థంలో అవధానాలు నిర్వహించిన శతావధానంలో సమస్య, దత్తపది, వర్ణన, ఆశువు, అప్రస్తుత ప్రసంగము లేదా అప్రస్తుత ప్రశంస, ఆశువు అనే అంశాలు వదిలేస్తే 75 పద్యాలు, అప్రస్తుత ప్రసంగం అనే అంశాలు వదిలేస్తే 75 పద్యాలు ధారణ చేయాలి. ఇక శతావధానం తర్వాత ద్విశతావధానం. ఇందులో 200 పద్యాలు ఉంటాయి. అందులో 50 సమస్య పూరణలు, దత్తపదులు 50, వర్ణనలు 50, ఆశువులు 50 ఉంటాయి. అప్రస్తుతం చేయడానికి 1 లేదా 2 పృచ్ఛకులు ఉంటారు. ఈ ద్విశతావధానానికి 4-5 రోజులు పడుతుంది. అవధానికి మంచి ఆశుధార, సద్యస్ఫూర్తి, ధారణ, ధైర్యము, ధిషణలుండాలి. ఇప్పటి వరకు ద్విశతావధానమును శ్రీయుతులు మాడుగుల నాగపణి శర్మ గారు, బృహద్విసహస్రావధాని మాడుగుల నాగపణి శర్మ గారు హైదరాబాదు రవీంద్ర భారతిలో 23/4/1995 నుండి 27/4/1995 వరకు చేశారు. గరికపాటి నరసింహారావు గారు ఏలూరులో గరికపాటి ఆర్ట్స్ థియేటర్స్లో 8/1/1996 నుండి 12/1/96 వరకు చేశారు. శ్రీ రాళ్లబండి కవితాప్రసాద్ గారు ద్విశతావధానాలను 2 మార్లు చేశారు. 1 పాలకొల్లులోను, 2 విజయవాడలోనూ చేశారు. ఆ తర్వాత పంచశతావధానం బృహత్ ద్విసహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగపణి శర్మ 2003 డిసెంబర్ పబ్లిక్ గార్డెన్స్లో
ఉన్నటువంటి లలిత కళా తోరణంలో పంచశతావధానం చేశారు. అందులో సమస్యాపూరణం, దత్తపది, వర్ణన, ఆశువు, అప్రస్తుత ప్రసంగం అనే 500 అంశాలలో విజయవంతంగా చేశారు. ఇక ఈ కాలంలో వచ్చినటువంటి నూతన సహస్రావధానాలు 1996 నుండి 2005 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సహస్రావధానాలు జరిగాయి. 1. డాక్టర్ మేడసాని మోహన్ గారు తిరుపతిలో 1996 జనవరి 4 నుండి 22వ తేదీ వరకు 19 రోజులు సహస్రావధానం చేశారు. ఈ అవధానంలో 231 సమస్యలు, తెలుగు సంస్కృతం కలిపి 233 దత్తపదులు, 234 వర్ణనలు, 90 ఆశువులు, 19 నిషేధాక్షరులు, అప్రస్తుత ప్రసంగాలతో కలిపి 1215 అంశాలతో సాగింది. డాక్టర్ శ్రీ మాడుగుల నాగపణి శర్మ గారు హైదరాబాదు నాంపల్లిలో ఉన్నటువంటి లలిత కళా తోరణంలో 1020 అంశాలతో 1996 ఫిబ్రవరి 2 నుండి 24వ తేదీ వరకు సహస్రావధానం చేశారు. శ్రీ గరికపాటి నరసింహారావు గారు కాకినాడలో 22 రోజులు 1996 మే 15వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు సహస్రావధానాన్ని నిర్వహించారు. డాక్టర్ శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 2003 మే 15వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు సహస్రావధానం చేశారు. ఈ అవధాన విశేషం ఏమంటే వారు తెలుగు, సంస్కృతం, హిందీ 3 భాషలలో నిర్వహించారు. శ్రీయుతులు కడిమెళ్ల వరప్రసాద్, కోట వెంకట లక్ష్మీ నరసింహం గారు వీరు జంటగా కడిమెళ్ల కోట కవులు అనే పేరుతో జంట సహస్రావధానం తణుకులో 2004 మే 9వ తేదీ నుండి 25వ తేదీ వరకు 17 రోజులు చేశారు. జంటగా అవధానం చేయడం ఇందులోని విశేషం. బృహద్విసహస్రావధానం డాక్టర్ శ్రీ మాడుగుల నాగపణి శర్మ గారు హైదరాబాదు నాంపల్లిలోని లలిత కళా తోరణంలో 1997 డిసెంబర్ 6 నుండి 1998 జనవరి 11వ తేదీ వరకు 37 రోజులు బృహత్ ద్విసహస్రావధానం 2000 అంశాలతో సమస్య, దత్తపది, వర్ణన, ఆశువు, మీ ప్రశ్నకు నా పాట, విశిష్ట పృచ్ఛకుల ఆశువులు అన్నీ కలిపి 2000 అంశాలతో బృహత్ ద్విసహస్రావధానం చేశారు. పంచసహస్రావధానం 18/2/2007వ తేదీన హైదరాబాదు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లోని లలిత కళా తోరణంలో సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ గారు పంచసహస్రావధానం ప్రారంభించి విజయవంతంగా 23/2/2007 తేదీన ముగించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్ గారు, రసమయి సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎంకే రాము గారులు సంయుక్తంగా అపూర్వ పంచసహస్రావధానాన్ని జరిపించారు. ఈ పంచసహస్రావధానంలో 1000 సమస్యాపూరణములు, 1000 దత్తపదులు, 1000 వర్ణనలు, 1000 ఆశువులు, 500 ఛందోభాషణములు తెలుగులోను, 500 సంస్కృత ఛందోభాషణములు కలిపి పద్యాలు శ్లోకాలతో అవధానాన్ని చేసి చివర 3 రోజులు ధారణ చేసి పద్యాలు శ్లోకాలు అప్పగించారు. ఇన్ని చేయడానికి అవధానికి ఎలాంటి శక్తి ఉండాలి అనడానికి తిరుపతి వెంకట కవులు చెప్పిన పద్యాన్ని మనం ఆలకిద్దాం. శతఘంట కవనంపు సల్పుటిట్టిది యొక్కో తెలిసెనేడనిలో నన్నులుకువారు మొదట చెప్పిన పాదమున విస్మృతియులేక చెప్పిరేయని ప్రీతి చెందువారు. ఇది అభ్యసము లేక ఏ దేవు కరుణయో గురు కృపయో ఎంచు గుణుగువారు.
కాదిది ఉచ్చిష్ట గణపత్యుపాసన ఫలమంచులోన దలచువారు బ్రయిను శక్తి అయిది ఎంచు పలుకువారు జన్మ సుకృతమని పొగడువారు నైరి సభనున్నవారు శతావధాన మరిసి తిరుపతి వెంకటేశ్వరుల నర్ప నూటికొక్కడు చక్కని ధాటి కలిగి సరస కవనమ్ము చెప్పిడి చతురుడుండు అట్టివారలలో వేయి కమరునొకడు శతవధానాదికమ్మును సల్పుజానా. శ్రీ మద్దులపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అవధానికి ధకార చతుష్టయం కావాలని ఒక శ్లోకంలో చెప్పారు. కవిర్యవధాని సాత్యం పాద్యం చతుష్టయం ధైర్యం ధారా ధోరణే చ ధారణేతి చతుష్టయం. అవధానికి ధైర్యం, ఆశుధార, ధోరణి, ధారణ అనే 4 శక్తులు ఉండాలని చెప్పారు. అవధానం నిర్వహించడానికి కొన్ని ప్రత్యేక శక్తులు ఉండాలి. వాటిని గూర్చి సుప్రసిద్ధ పండితులు అవధాని ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారు ఈ పద్యంలో చెప్పారు. అసమానం బగు పండితీ గరిమ సద్యస్ఫూర్తి ఆస్యోక్తి విన్యసనం బాచు కవిత్వ సంపద పురాణోక్తి ప్రబోధ క్రియాభ్యచనంబు అద్భుత ధారణా మహిమ అత్యావశ్యకంబుల్ సుధీరసికుల్ మెత్సవధాన కార్యము సభారమ్యంబుగా చేయగన్. అవధానం ఒక పారిజాత వృక్షంగా దాన్ని పోలుస్తూ సుప్రసిద్ధ శతావధాని గౌరిభట్ల మెట్రామ శర్మ గారు అందమైన పద్యాన్ని అందించారు. అవధానంబుక పారిజాత తరువై అందమ్ములంచిందు అవధానంబుక పారిజాత తరువై అందమ్ములంచిందు పద్య వితానోజ్వల శాఖలున్ కవన విద్యాహృద్య హాస్యోక్తులే చివురాకుల్ సరసంపురాగ మధుర శ్రీవత్సభన్ నవ్వులే పువ్వులై విప్పవధానికౌ విజయముప్పన్ బంధురోద్గంధమై అవధానంబుక పారిజాత తరువై అందమ్ములంచిందు పద్య వితానుజ్వల శాఖలన్ కవన విద్యాహృద్య హాస్యోక్తులే చివురాకుల్ సరసంపురాగ మధుర శ్రీవత్సభన్నవ్వులే పువులై విప్పవదానికౌ విజయ ముప్పన్ బంధురోద్గంధమై. అవధానం తెలుగువారి ప్రత్యేకం. రాబోయే భాగాల్లో సుప్రసిద్ధ అవధానుల గురించి వివరించడం జరుగుతుంది. తెలుగువారందరికీ కూడా తెలుగు తొలి పండుగ అయినటువంటి క్రోధినామ సంవత్సర స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ భాగాన్ని ముగించుకుంటున్నాం. రాబోయే భాగంలో అవధాన విద్యకు ఆద్యుడైనటువంటి మాడభూషి వెంకటాచార్యుల గారిని గురించి మీకు అందించడం జరుగుతుంది. శుభం భూయాత్. స్వస్తి.